మీ గణేశుణ్ణి గంగమ్మ ఒడికి సాగనంపి ఇప్పుడే ఇంటికి వచ్చినట్టున్నారు కదా. మీ దేవుడు ఎట్లా పోయిండో మీకు తెలుసు. మరి అంతటా ఎట్లా జరిగిందో చూడాలని ఉంటది కదా. హెడ్లైన్స్ చూసుడే ఆల్చం. ఖైరతాబాద్ నుంచి బాలాపూర్ దాకా మొత్తం చూపిస్తాం. చలో కానీ ఇరి మరి. సంబురంగా గణేష్ నిమజ్జనం, మస్తుగొచ్చిండ్రు భక్తజనం. గంగమ్మ ఒడిలకు బడా గణపయ్య, నీ దీవనార్తి ఎప్పుడు ఉండాలయ్యా. 30 లక్షలు వలికింది లడ్డు, బాలాపూర్ గణేశుడి రికార్డు. పండుగలో చంద్రవ్వ తీన్మార్. ఎంత పోయినా నేను కొందామని డిసైడ్ అయిపోయినా. గణేష్ మహారాజ్ కి. మన హైదరాబాద్ అంటే ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్ బుద్ధుడు, గుట్ట మీద బిర్లా మందిర్, చార్మినార్, గోల్కొండ కోట, సికింద్రాబాద్ రైల్ స్టేషన్, ఫలక్నామా ప్యాలెస్, బల్కంపేట ఎల్లమ్మ, లాల్ దర్వాజా మాంకాలమ్మే కాదు, గణేష్ పండుగ సుత. హౌ దేవుణ్ణి పెట్టిన కాంచి గంగమ్మ ఒడిలకు చేరేదాకా మస్తు సంబరం అనిపిస్తుంది. చూస్తానికి జిల్లాలకెళ్ళే కాదు లో ఏరే రాష్ట్రాలకెళ్ళి సుతొస్తారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం అంటే అట్లుంటది మళ్ళా. భారతదేశం మొత్తంలో గణేష్ శోభయాత్ర అంటే మన భాగ్యనగరంలోనే పో ఏమన్నా అవుతుందా మరి. తీరొక్క రథాలు, తీరు రూపాలు, ఆటపాటలు, భజన కీర్తనలు. ఆడినోళ్ళు ఆడినంత, చూసినోళ్ళు చూసినంత. బాలాపూర్ లడ్డా రాసు పెట్టినాక శోభయాత్ర చాలా అయ్యింది. గల్లీలకెళ్ళి ఒక్కొక్క గణపతి వచ్చి రోడ్ ఎక్కుతుంటే ఇగో గింత పెద్ద లైను. ఫరెవ్వ రథాలను చూడు ఎంత ముద్దుగా రెడీ చేసిండ్రో. పూలు, పండ్లు, కూరగాయలు, వెరైటీ డిజైన్లు. ముంగట డీజే మోతలు, బ్యాండు సప్పులు, ఆటపాటలు. చిన్నలు, పెద్దలు, ఆడోళ్ళు, మొగోళ్ళంతా తుర్తిగా ఆడుకున్నారు. గత సంవత్సరం కంటే చాలా వైభవంగా అనిపిస్తుంది సార్. చాలా బాగుంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. బట్ గణేష్ వెళ్ళిపోతున్నాడు అని ఒక చిన్న బాధ తప్ప మిగతాదంతా చాలా హ్యాపీగా ఉంది. చార్మినార్ కాడ పెద్ద స్టేజ్ చేసి శోభయాత్రకి వెల్కమ్ చెప్పిండ్రు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ సార్ వచ్చిండు పండుగకు. బండెనక బండి కట్టి గణనాథుల బండ్లు వస్తుంటే చూసి మురిచిరు భక్తులంతా. అఫ్జల్ గంజ్ కాంచెల్లి ఆడుకుంటా పాడుకుంటా మోంజా మార్కెట్ కాడ డప్పుల మోత, హ్యాబిట్స్ లో అదిరిపోయే డాన్సులు, బషీర్బాగ్ ల బ్యాండ్ సప్పులు, ట్యాంక్ బండ్ దాకా రథయాత్రలు. నడిమిట్ల బాలాపూర్ గణేష్ కు పూజలు చేసిండు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు. ఇటు చూడండి ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ ఎంత ముద్దుగా డాన్స్ చేస్తున్నాడు. హుసేన్ సాగర్ చుట్టూరా పెద్ద క్రేన్లు పెట్టిరు కాబట్టి వచ్చినట్టు ఎక్కిచ్చుడు, లోపలికి తీసుకుపోవుడు. చూస్తానికి భక్తులు బగ్గొచ్చిండ్రు. బాలాపూర్ గణేశుడు పొద్దుంజావుల నిమజ్జనం అయ్యిండు. మంత్రి పొన్నం సారు, డీజీపీ, కలెక్టరు, కమిషనరు, మేయర్ మేడం గాలి మోటార్ ఎక్కి అంతా తిరిగి చూసిరు ఎట్లా నడుస్తుంది ఏంది అనేది. సికింద్రాబాద్ కెళ్ళి, రామంతపూర్ కెళ్ళి కూడా శోభయాత్రలు వచ్చినాయి. తొవ్వ పొడుగుత అన్నదానాలు, పులిగోర పొట్లాలు, నీళ్ళ ప్యాకెట్లు వంచినాయి భక్త సంఘాలు. రాత్రిపూట రంగురంగుల లైట్ల నడుమ మస్తు అనిపించింది. ఈ రామ్ లేకుండా 1000 విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. తెలంగాణలో 33 జిల్లాలు, 141 టౌన్లు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీలు, 12,000 పల్లెల్లా మీ గల్లీల గణపతే, మా గల్లీల గణపతే, గల్లీల గణపతే. రాష్ట్రమంతటా లక్షల గణనాథులున్న ఖైరతాబాద్ గణేషే 2-3 నెలల ముందు నుంచే తయారైతాడు. ఏడలేనంత ఎత్తుంటాడు, ఏడికి రానంత మంది భక్తులు వస్తారు. ఈ తాపకు సుత అంతే. 11 రోజులు తుర్తిగా పూజలు అందుకున్నాక, భక్తులు నిండార గొలుసుకున్నాక ఇవాళ అమ్మ దగ్గరికి బయలుదేరిండు.
హద్దుమ రాత్రి కాంచెల్లే పూజలు చేయవలసిన కార్యాలు చేసినాక పొద్దుగాల 6 గంటలకు పెద్ద క్రేన్ తోటి బడా గణేశుని లేపి టస్కర్ ఎక్కిచ్చేండ్రు 70 అడుగుల ఇగ్రహమాయే బందవస్తు వెల్డింగ్ కొట్టిరు చుట్టూరా అంత సై అనుకున్నాక పూజలు చేసుడు తోటి చిన్న గదిలింది రథము కుంకుమతో తిలకాలు దిద్దండిరా రారండి రారండి రారండిరా అరే టెంకాయ పూలు పండ్లు కొని తిండిరా 26 టైర్ల తోటి 75 అడుగుల పొడుగు బండి 17 విజయవాడకి వెళ్ళొస్తుంది సీనియర్ డ్రైవర్ దోలిండు ఆట పాటలతోటి రథం వస్తుంటే బంగ్లాల మీద ఉన్నోళ్ళు డమరుకాలు మోగించుకుంటా పూలు చల్లిరు ఖైరతాబాద్ మహారాజుని మీదికి తొవ్వంతా సాఫ్ చేసిరు కాబట్టి చిన్నగా గల్లీలకెళ్ళి వచ్చి ఈడ మెయిన్ రోడ్ ఎక్కిండు అగో బంగ్లాల కంటే దేవుడే ఎంత ఎత్తున్నాడు జర్రంత ముంగటికొస్తే టెలిఫోన్ భవను ఆడికెళ్ళి గదిలినాక సచివాలయం సడకు అప్పుడు టైం 10 గిట్ల కాలేదు బగ్గనే వచ్చిరు భక్తులు ఇంకిత గదలంగానే తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఆడ మలుపు తీసుకుంటే ఇటు సచివాలయము అటు అమరుల బంగ్లా ఖైరతాబాద్ లో గణపతిని పెట్టబట్టి 70 ఏళ్ళు కాబట్టి 70 అడుగుల దేవుణ్ణి పెట్టిండ్రు అప్పట్లో సింగారి శంకరయ్య అన్నటైనా ఒక్కడుగు దేవుణ్ణి పెడితే ఏడాది కింద పెరుగుతూనే ఉన్నాడు సాగర సంగమం సినిమా షూటింగ్ కూడా జరిగిందులో బడా గణేష్ ముంగట కమలాసన్ సార్ డాన్సులు చూడండి రోపారి సచివాలయం ముంగటికి రాగానే భక్తులు పెరిగి మస్తు డాన్సులు చేసిర్రు అగో దేవుని కిరీటం మీదనే కాదు పాం పడగ మీద కూడా ఉన్నారు కమిటీ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి సార్ ముందే క్రేన్ కాడికి వచ్చి మాట్లాడిండు ఎన్ని గంటలకు నిమజ్జనం చేస్తారు ఎట్లా చేస్తారు అని ఏం తక్లీఫ్ రాకుండా చూడాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు ఇన్నేళ్లలో నిమజ్జనం నాడు ముఖ్యమంత్రి సార్ వచ్చుడు ఇదే తోల్తా ఎక్కువసేపు ఉంటే భక్తులకు అడ్డం వచ్చినట్టు అవుతుందని వెళ్ళిపోయిండు సచివాలయం కాడికి వెళ్ళి మెల్లగా క్రేన్ నెంబర్ 4 కాడికి వచ్చిండు బడా గణేశుడు మొదలు శివపార్వతుల కళ్యాణ విగ్రహాలను అటెంక శ్రీనివాస కళ్యాణం దేవులను నిమజ్జనం చేసిండ్రు పెద్ద దేవుడు ఇంకిత ముంగటికి రాగానే ఆఖరి పూజలు జరిగినాయి ఎల్డింగ్ పనులు వచ్చినాక పేద క్రేన్ తోటి లేపి సాగరంలోకి దింపిరు చిన్నగా చివరి రోజు ఏకదంతుని రథముపై గల్లి గల్లి ఊరేగిద్దా తీనుమారు ఆటలాడుతూ సంబురంగా తిప్పుకుంటూ తీసుకెళ్ళుదా పద పద పదాలే రథం సింగారిద్దాం చెరువులోన నిమజ్జనం చేసి వద్దాం సాగరం మీదకి వచ్చినాక కిందున్నోళ్ళైతే సెల్ఫీలు ఫోటోలు వీడియోలు గుంజుడే గుంజుడు ఆడుంటే ఎవరైనా అంతే మరి భక్తులంతా మంచిగా దండం పెట్టుకున్నాక జేజేలు వల్కుతుంటే నిమజ్జనం 1:30 తర్వాత మెల్లగా గంగమ్మ ఒడ్లకు చేరిండు ఖైరతాబాద్ బడా గణపతి గణపతి నవరాత్రులు అనగానే ఫస్ట్ ఖైరతాబాద్ బడా గణేష్ యాదికొస్తే అటెన్క బాలాపూర్ గణనాథుడు బాలాపూర్ అంటే లడ్డు లడ్డు అంటే బాలాపూర్ అని పేరు వేండు వెనకట 450 రూపాయలతోటి చాలైన అర్రాస్పాట ఇప్పుడు లక్షలు వలుకుతాంది అట్లొచ్చిన 1,60,00,000 రూపాయలతోటి గుల్లకాడ సౌలతులు పెంచుడు ఇస్కూలు డెవలప్ చేసుడు ఊర్లా మంచి చెడ్డలకు ఖర్చు పెడతాండ్రు కమిటోళ్ళు ఇక ఈ కిత్తకు ఎంత పోయిందో ఆల్రెడీ మీకు ఎరికే ఉంటది కదా ఫస్ట్ కాంచి చూడాలి కదా చలో బాలాపూర్ రాత్రి రామ మందిరం సెట్టింగ్ ఇప్పేసి మబ్బుల పెద్ద పూజలు చేసినాక క్రెయిన్ తోటి బాలాపూర్ గణపతిని లేపిరు చిన్నగా ఇట్లా రథం ఎక్కించినాక పేద పూలదండ వేసిరు దేవునికి డప్పు సప్పుళ్ళు కోలాటాలు భక్తి కీర్తనల నడుమ మెల్లగా కదిలిండు ఆట పాటలతోటి గల్లీలో తిరుగుతుంటే ఇంటి ముంగటికి రాగానే కొబ్బరికాయలు కొట్టి మంగళారతులు పట్టిరు భక్తులు అగో బంగ్లాల మీద నిలబడి ఎట్లా చూస్తున్నారో బాలాపూర్ ఆడిబిడ్డలు దోస్తులు చుట్టాలు మస్తు మంది వచ్చిండ్రు తిరిగి తిరిగి చిన్నగా బుడ్రాయి కాడికి వచ్చింది అప్పటికే లడ్డు రాసు కోసం అందరు తయారుగా ఉన్నారు 2 లడ్డు తీసుకున్న కాకుండా 4 కొత్తోళ్ళు పోటీకి వస్తే నిరుడు 25 లక్షలు వలికింది కాబట్టి అంత పైకం డిపాజిట్ చేయించుకుర్రు ముందే ఇక అర్రాస్ పాట చాలా అయింది చూడండి బాలాపూర్ గణేశ తరఫున
1116 రూపాయలు. 1116కెళ్ళి సురువయ్యి చూస్తుండగానే 1,00,000, 3 లక్షలు, 10 లక్షలు, 21 లక్షలు, 27 లక్షలు దాటింది. ఎట్లనన్నా వేసిన లడ్డును పట్టుకోవాలని సవాల్ మీద సవాల్ వేసిండ్రు. 30 లక్షల ఒక్క వయసు కొలన్ శంకరెడ్డి రెండోసారి. 30 లక్షల ఒక్క వై కొలన్ శంకరెడ్డి మూడోసారి. హగో నోట్ల కట్టలు చూడండి, ఎంబటే కమిటోళ్ళకి ఇయ్యంగానే లడ్డూని ఎత్తిలో పెట్టిండ్రు. 30 లక్షల 1000 రూపాయలకు బాలాపూర్ బంగారు లడ్డు దక్కించుకున్న కొలన్ శంకరెడ్డిది కూడా బాలాపూరే. లోకల్ బీజేపీ లీడరు. అయోధ్యలో రామ మందిరం కట్టినందుకు, కరోనాను మస్తు కంట్రోల్ చేసినందుకు, దేశాన్ని మస్తు డెవలప్ చేస్తున్నందుకు ప్రధానమంత్రి మోడీ సార్కి ఇస్తాడట మన లడ్డును. భారతదేశాన్ని 1000 సంవత్సరాలు ఏ శక్తి ఏ వ్యక్తి ఆటంకపరచకుండా చూడాలని నేను దేవుని ప్రార్థిస్తూ మోడీ గారికి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో నేను ఇవ్వబోతా ఉన్నాను. నిరుడు 27 లక్షలకు పోయింది కాబట్టి ఈ కిత్తకు 3 లక్షల 1000 రూపాయలు ఎక్కువ వచ్చింది అన్నట్టు. బాలాపూర్ అంటే అప్పట్లో సిటీకి పక్కకున్న ఒక పల్లెటూరు. 31 ఏళ్ల కిందట ఫస్ట్ లడ్డు నర్రాసు పెడితే 450 రూపాయలు వాళ్ళకి ఏడాదికే 4500కు పోయింది. 3వ ఏడుకు 18,000, 4వ ఏడుకు 28,000, అటెంక 51,000, 65,000, 66,000, 85,000, 2,05,000కు తీన్ బార్ అయితే అందరు పరిశాన్ అయ్యిండ్రు. 10 ఏళ్లలో 5 లక్షలు పెరిగితే 20 ఏళ్లలో 20 లక్షలు దాటింది. కరోనా చేయబట్టికే ఓ ఏడాది అరాసు పెట్టలే సీఎం సార్ కు పంపిండ్రు. ఈ తాపకు 30 లక్షలు దాటేసి రికార్డు కొట్టేసింది. ఈ రువ్వాడి చూస్తుంటే ఇంకో 4-5 ఏళ్ళకి అల్కగా 50 లక్షలకు పెరిగేటట్టున్నది. పో బాలాపూర్ లడ్డు అంటే అట్లుంటది మళ్ళా. మా చంద్రవకు రాత్రి నిద్ర పట్టిందో లేదో అబ్బా, అద్దమ్మ రాత్రి లేచి కెమెరా అందుకొని ఉరుకుడు. ఏడికి ఇంకెక్కడికి బాలాపూర్కు. లడ్డు అర్రాస్ పాట కంటే మొదలే ఊరోళ్ళతో ముచ్చట్లు, ఆటలు, పాటలు. హో చిన్న మురిపెం కాదు, మేం చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రబ్బా. అన్నా ఎన్ని కిలోలు చేపించిన చేపకు లడ్డు? ఎప్పుడు 21 40 లక్షలైనా సరే ఈసారి కొందామని ఇక్కడికి వచ్చినానమ్మా. ప్రణీత్ రెడ్డి. 40 లక్షలు అంటున్నాడు. ₹1 వాడినా వచ్చేటోళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ లిమిట్ ఉన్నది కనుక అట్నే నడుస్తున్నది. ఇప్పుడే షురు అయినాయి బతుకమ్మలు. బాగున్నా ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో, ఉయ్యాల సిరలే ఉయ్యాలో, ఉయ్యాల గట్టని ఉయ్యాలో, ఊరులేవు ఉయ్యాలో, జోగళ్ళు వాడని ఉయ్యాలో, వాడలేవు ఉయ్యాలో. స్వామి ఏమో బండి మీదకి ఎక్కిండు, భజన మండలి ఏమో బయట ఉన్నది. మెల్లగా మనం అట్లా భజనలతోటి ఊరంతా తిరిగేసినాక వేలం పాట కాడిపోదాం. ఎక్కువ మంది పోలీసులు ఈడ కనబడ్డారు అమ్మ ఈ చేపకు. ఎందుకంటే భక్తులు కూడా అట్లా వస్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మాక్సిమం 30,000 మంది వరకే వచ్చారట. మరి ఈసారి 1,50,000 వరకు కూడా భక్తులు ఆల్మోస్ట్ 2 o'clock వరకు కూడా నైట్ వస్తానే ఉన్నారు. మంచిగా ఉంది ఈసారి గణేశుడు, మంచిగా ఉండు. పబ్లిక్ కూడా చాలా వచ్చింది. ఇవాళ దేవుడు పోతుండు, మాకు పడబడ్డట్టు అవుతుంది ఊరు. ఈ అక్క బాలాపూర్ బంగారు గణేష్ అక్క బంగారు దండగడి ఏం పెట్టుకుని చూడండి. ఏం మంది అయ్యయ్యో ఆ దేవుని భక్తి. 2 కేళ్ళను ఉయ్యాలో, 1 రకం చీరలు ఉయ్యాలో అనుకుంటా ముద్దుగా చూడండి అమ్మ. 2 కేళ్ళను కాదు, 3 కేళ్ళను ఉయ్యాలో, 4 కేళ్ళను 1 తీరు చీరలు ఉయ్యాలో. పెద్ద బ్యాండ్లు వేసుకొని బ్యాండ్ అన్న వాళ్ళు కనబడ్డారు. తీన్మార్ పబ్లిక్ కోసం ఒక్కసారి తీన్మార్ కొట్టు. సంగతి బంగారం అంత జోరుగా వేసి బయటకు వచ్చి అగ్గుపోయింది కదా, అందుకే వేసుకున్నాం. చాలా బాలాపూర్ వాళ్ళకి ఎంత పెరిగిన అగ్గుని. మరి మా లడ్డుకి వస్తాయి రూపాయలు, అందుకే బంగారం బాగా వేసుకుంటాం. బంగారమే. నేను ఫస్ట్ సంవత్సరం బాలాపూర్కి వచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి ఆడినాము. గణేషుని ఏమైనా మొక్కుకున్నాం అతమి. మరి బాలాపూర్లో మొక్కుకుంటే కోరికలు తీరుతాయి అంటారు. చెప్పొద్దంటారు కదా. మ్యారేజ్ కాలేదు, ఈసారి భగవంతుని మొక్కుకున్నా. ఆల్రెడీ చిన్న గణేశుని దగ్గర లడ్డు తీసుకున్నా. నా మళ్ళా సరికాల కళ్యాణం కావాలని మొక్కుకున్నా. కొండా నరసింహారెడ్డి అన్న నీ మీసాలు మంచిగున్నాయన్న. మా ఇంట్లో బాగాలేమంటారు. అట్లనే అంటారు అన్న. మీరు ఎప్పుడన్నా పాట పాడిన రైడా? పాట పాడలేదమ్మా. పాట పాడేటోళ్లకు సపరేట్ వీళ్ళే వాడాలనేది ఏమన్నా ఉంటుందా అన్న? అదేం లేదు,
ఎవరైనా వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. ఈసారి పెద్ద కొత్త రూల్ పెట్టిండ్రంట అని చెప్పి. కొత్త రూల్ అంటే రోజుకు వస్తుంటా మారుతా ఉంటుంది కదా. 1994 కొలన్ మోహన్ రెడ్డి గారు అప్పుడు చురు చేపించినప్పుడు ఈ అన్న ఉన్నాడంట. గంగని లేని వియాల ముట్లు అమ్మ వియాల మరి బొమ్మల సంది వియాల బంగారి బట్టు వియాల. వినాయకుని లడ్డు తీసుకున్నటువంటి అన్న శంకరన్న కొలన్ 30 లక్షల దాకానే వాడదాం అనుకున్నావా? ఇంకైనా వాడుతుంటే లేక ఎంత పోయినా నేను కొందామని డిసైడ్ అయిపోయినాయి. ఇలా ఈశాన్యంలో కొంచెం పెడతాం, మా పొలంలో కూడా ఈశాన్యంలో కొంచెం పెట్టి ఇంట్లో మా బంధువులకు మా ఖాందానులకు అందరికి వంచుతాయి ప్రసాదం. అరే రంగా రంగా విఠల పాండురంగా విఠల పాలపూరు భక్తులలో నా వెలుగుతున్నాడు. బోలో గణేష్ మహారాజ్ కి. కుడుములు, ఉండ్రాళ్ళు, పులిహోర, మోదకులు, గుడాలు, కేసరి, తీరు స్వీట్లు ఇట్లా గణపతికి పెట్టే నైవేద్యాలు షాన్నే ఉంటాయి. కొందరు 21 తీర్ల వేసి పెడితే ఇంకొందరు 108 తీర్ల పెడుతుంటారు. ఎన్ని నైవేద్యాలున్నా గణేశుడు బగ్గ కాయి చేసేది, భక్తులు అంతకంటే ఎక్కువ ఇష్టపడేది లడ్డూనే. మండపంలో కొలువు తీరంగానే ఏకదంతుని చేతులు పెట్టి నవరాత్రులు పూజలు చేస్తారు. ఇక నిమజ్జనానికి ముందు మాకు మాకు అనుకుంటా పోటీ పడ్డారు మహాప్రసాదానికి. గణపతి లడ్డం మజాక. కో అంటే కోటి కాదు, ఇంకో 87 లక్షలు ఎక్కువనే వలికింది. మరి రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ ఏరియా రిచ్మండ్ విల్లాల గణపతి లడ్డూను 1,87 లక్షలకు అర్రాసు వాడిన్రు. కాకుంటే ఒక్కరు కాదు 25 మంది, మొత్తం 100 మంది అర్రాసుకు పోటీ పడితే 25 మంది లెక్కన 4 గ్రూపులు చేసిండ్రట. అందులో ఒక గ్రూపు అందరికంటే ఎక్కువ వాడి లడ్డు దక్కించుకున్నారన్నట్టు. ఇది ప్రాపర్ గా ఎవరెవరికైతే అవసరమో వారికి మా ట్రస్ట్ నుంచి మేము సహాయం చేస్తాం. వీళ్ళే ఓ ట్రస్ట్ పెట్టుకొని అండ్ల కడుతున్నారు పైకం. గిట్లనే పేదోళ్లకు అవసరమైన సాయం చేస్తారట. పోయినేడు సుత 1,26 లక్షలకు తీన్బారైతే ఈ తాపకు 61 లక్షలు ఎక్కువ పోయిందన్నట్టు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటల గౌర సత్తయ్య తాత ఆయన కొడుకులు కలిసి 11,50,000కు వాడిండ్రు. ఆడ ఈడనేం లేదు, గల్లి గల్లీల అర్రస్ జోరైంది. దేవుని పాట 1116లకెళ్ళి చాలై నిమిషాలనే 10,000 లక్షలు దాటి కోట్లకు పోతుందంటే బొజ్జ గణపయ్య లడ్డంటే అట్లుంటది మళ్ళా. దేశానికి స్వతంత్రం ఎప్పుడొచ్చిందంటే 1947 ఆగస్టు 15 తారీఖు అని తక్కువ చెప్తారు ఎవరైనా. కానీ అప్పుడు మన తెలంగాణకు రాలే, నిజాం ఏలువడిలోనే ఉన్నాం. భూస్వాముల దోపిడీ, రజకారుల పోరువడలేక తుపాకులు పట్టిండ్రు రైతులు. అట్లా తెలంగాణ సాయుధ పోరాటం పుట్టింది. ఇంతల్నే సెంటరోలు మిలిటరీని దింపితే 1948 సెప్టెంబర్ 17 తారీఖు నాడు నిజాం నవాబ్ లొంగిపోతే గప్పుడు తెలంగాణ సుత భారతదేశంలో కలిసిందన్నట్టు. దాన్నే కొందరు విమోచనమని, విలీనం, విద్రోహం అని రకరకాల పేర్లతోటి పిలుస్తుండ్రు. ఇంతకు ఇయాల ఎట్లా జరిగిందో చూడాలే కదా. గన్ పార్క్ కాడ తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించినాక సీఎం సార్ సీదా పబ్లిక్ గార్డెన్ కు వచ్చి జాతీయ జెండా ఎగరేసినాక తెలంగాణ రాష్ట్ర గీతం పాడిండ్రు. పోలీసుల గౌరవ వందనం తీసుకొని మహాకవి దాశరథి మాటలతోటి స్పీచ్ చాలు చేసిండు. ఓ నిజాం పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు. సెప్టెంబర్ 15 ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని గరమయ్యండు. విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజా పాలన దినోత్సవంగా నామకరణం చేశాం. ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుపడితే వారిది స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప ప్రజాహితం కాబోదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఏలువాడ్లు ఆగమాగం ఉంది. మేము పవర్లకు వచ్చినాక పబ్లిక్ కోసం తిప్పల పడుతుంటే లేనిపోని ఉట్టిస్తున్నారని గిట్ల ఎడ్డిచ్చేండు. కాలు కదపకుండా
ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు, పని చేసే ముఖ్యమంత్రిని. చెరువులు కుంటలు కబ్జాలు చేసిన వాళ్ళను అస్సలు ఇడిచిపెట్టామని మళ్ళొక పారి వార్నింగ్ ఇచ్చిండు సీఎం సారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. పబ్లిక్ గార్డెన్ ఇట్లా జరిగితే పరేడ్ గ్రౌండ్ లో సెంట్రల్ గవర్నమెంట్ తరఫున తెలంగాణ విమోచన దినోత్సవం చేసిండ్రు. అప్పటి పోరాట యోధుల ఫోటో ఎగ్జిబిషన్ చూసినాక జెండా వందనం చేసిర్రు. కళాకారుల ఆటపాటలు నడిచినాయి. సర్దార్ పటేల్ ఆ రోజు ముందుకొచ్చి ఇక్కడ నిజాం ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి ఇక్కడ 3 రంగుల జెండా ఎగరేసినటువంటి పవిత్రమైనటువంటి రోజు. యువల పార్టీ ఆఫీసులలో జాతీయ జెండాలు ఎగరేసి మన పెద్దలను తలుచుకున్నారు. జిల్లాలలో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రోగ్రాములు చేసిండ్రు. అప్పటి సాయుధ పోరాటాన్ని యాద్ చేసుకున్నారు ఎర్రన్నలు. హే ఇలా రాజకీయాలు పదవులు పార్టీల వార్తలు అద్దనుకున్నామబ్బా, కానీ ఓ ముఖ్యమైన వార్త వచ్చింది. నాకు పదవో అని పైరవులు చేసే కాలంలో పార్టీలు జంప్ అయ్యే జమానలా ఓ ముఖ్యమంత్రి గారు ఎవ్వరు చేయని నిర్ణయం చేసిండు. మళ్ళా గందుకే గి వార్త. ఇక ఢిల్లీ కొత్త సీఎం ఎవలంటే అతిషి సింగ్ మేడం. నేను సీట్లకెళ్ళి దిగుతున్నా, ఈమెను ఊకుండా పెడతామని కేజ్రీవాల్ సార్ చెప్పంగానే ఎమ్మెల్యేలంతా సరే అన్నారు. మేడం ఇప్పుడు 4-5 శాఖలకు మంత్రి. లిక్కర్ కేసుల సీఎం చిన్న సీఎం జైలుకు పోయినప్పుడు ఇటు సర్కార్ను అటు పార్టీని నడిపింది ఈ మేడమే. నిరసనలు దీక్షలతోటి మస్తు కొట్లాడింది. ఆపత్కాలంలా మంచిగానే పనిచేసినందుకు ఇప్పుడు సీఎం కాబోతుందన్నట్టు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి రాజీనామా కాగితం ఇచ్చిండు కేజ్రీవాల్ సారు. మందు దందా కేసు తోటి నాకేం సంబంధం లేదని పబ్లిక్ తీర్పిచ్చినాకనే మళ్ళా పదవిలోకి వస్తా అని శపథం పట్టిండు. అప్పటిదాకా అతిషి మేడమే ముఖ్యమంత్రి. ఓ 6-10 రోజుల్లో మంచి ముహూర్తం చూసుకొని సీఎం సీట్ల ఊకుంటదట. అయితే అసెంబ్లీ ఎలక్షన్లకు ఇంకో 5 నెలల టైం ఉంది గాని 2 నెలలకే నడమంత్రం ఓట్లు పెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. చూడాలే మరి ఏమైతుందో. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తిన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.